నెల్లూరు జిల్లా కోటమండల కేంద్రంలో 4 దశాబ్దాలుగా దళిత విద్యార్థులకు వెలుగునిస్తున్న అంబేద్కర్ గురుకుల పాఠశాలను ప్రభుత్వం ఆకస్మికంగా మూసివేయడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. అంబేద్కర్ గురుకులంలో చదువుతున్న 600 మంది విద్యార్థులు వివిధ పాఠశాలలకు తరలించడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ గురుకులం స్థానంలో ప్రైవేటు విద్యాసంస్థలతో భాగస్వామ్యంగా ఐఐటి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి విద్య, క్రీడా పోటీల్లో పలుమార్లు ప్రతిభ కనపర్చిన విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని, అన్ని వసతులు కలిగిన ఈ పాఠశాలను రాజకీయ ప్రయోజనాల కోసం బలి చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురుకులాన్ని వెంటనే పునఃప్రారంభించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పలువురు నేతలు హెచ్చరించారు. గురుకులం పునరుద్ధరణే మా లక్ష్యం, అందుకోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధం, పునఃప్రారంభించే వరకు మా ఉద్యమం ఆగదు అని స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కు వినతిపత్రం అందజేశారు. ఈ స్కూల్ మాకు కావాలి, దీన్ని తీసేదానికి మేము ఒప్పుకోము. మాకు ఇక్కడే కావాలి, మేము ఎక్కడ పోయి ఇబ్బంది పడలేము. మాకు తెలియదు సార్, సడన్గా పిల్లల్ని బయటికి పంపించేది అయితే మాకు తెలియదు సార్. మాది ఎడవలూరు మండలం రామతీర్థం ఒరేని అర్జునవాడ మాది. అక్కడి నుంచి ఇక్కడికి ఆ బాబుకి సీట్ వస్తే ఇక్కడికి జాయిన్ చేయించుకున్నాం సార్. ఆ బాబుకి ఆ రోజు మాకు వచ్చేళ్ళకి లేట్ అయిపోయేలకే వేరే ఇంట్లో ఉన్నాడు బాబు. ఆ నిన్న ఉదయం వస్తే ఎమ్మెల్యే వస్తున్నాడని అక్కడికి వచ్చి ఆమె ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అర్జీ రాసిచ్చి మాట్లాడేసి వెళ్ళాను సార్. నిన్న వెళ్ళి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాము. పిల్లకాయలకి ఇబ్బంది అయిపోయింది. ఎక్కడ పట్టినా చిలకూరులో సీట్లు లేవు, నాయుడుపేటలో సీట్లు లేవు, నా వాకాళ్ళలో బైపీసీ ఎంపీసీ అవి లేవు. నా బిడ్డల్ని ఎక్కడ చేర్చుకోవాలా? ఇక్కడే కావాలి మాకు, ఇదే కావాలి మాకు, అదే సార్. నా పేరు దాసరి అశోక్ కాంబ్లే. నేను కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నా. బహుజన యూత్ ఫోర్స్కి లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నా. ఇదే పాఠశాలలో 2008వ సంవత్సరంలో 10th క్లాస్ పూర్తి చేశాను. అయితే ఈ ప్రాంతంలోనే కాకుండా అనేక జిల్లాల నుంచి దళిత విద్యార్థులకి, రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలకి, దళితులకి ఒక భరోసా కల్పించాలని ఎంతోమంది మహనీయుల పోరాట ఫలితంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాలని, కళాశాలని మూసివేసి వందలాది మంది దళిత విద్యార్థుల నోట్లో మట్టి కొట్టినటువంటి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందుకు విద్యార్థులతో పాటు విద్యార్థులు పెట్టెలు నెత్తిన పెట్టుకొని కన్నీళ్లతో ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారి తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఎంతో కింది వర్గాలకి, దళితులకి భరోసానివ్వాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు విద్యార్థులు భవిష్యత్తే ఈ దేశానికి పునాది అని ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి క్రమంలో ఈరోజు విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి, అంటే మీకు ఎప్పుడో మంచి ఐఐటి మెడికల్ శిక్షణా కేంద్రాలను కల్పిస్తామని చెప్పారు, కానీ ఇది ముమ్మాటికి దళితుల్ని మభ్యపెట్టేటువంటి ప్రక్రియ. మీకు 10 సంవత్సరాల తర్వాత బిర్యానీ పెడతాం, ఇప్పుడు ఉన్న కూడుని లాగేసుకుంటాం అన్నట్టుగా ఈ ప్రభుత్వం యొక్క తీరు ఉంది. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఉన్న పొల్లు రాళ్ళు కొట్టేసి మీకు బంగారు పొల్లు పెడతామంటే ప్రాథమిక దశలో ప్రాథమిక విద్యని ఈ గురుకుల పాఠశాల ఈ ప్రాంతం వారికి అందిస్తే, ఆ ప్రాథమిక దశలో ఉన్న విద్యని దూరం చేస్తే ఎవరు విద్యను అందుకున్న వాళ్ళు మాత్రమే రేపు మెడికల్ ఐఐటికి వెళ్ళగలరు. ఇక్కడ అవకాశమే కోల్పోతే ఇది దళిత విద్యార్థులపై చిన్నచూపు. అది అంబేద్కర్ త్యాగ ఫలితంగా ఈరోజు ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ అని, ఈ దేశంలో దేన్నైనా మార్పు తీసుకురాగల శక్తి విద్యా వ్యవస్థకు ఉందని చెప్పి అంబేద్కర్ గారు చెప్తే, ఆయన యొక్క ఫలాలతో ఈరోజు అంతో కొంత మేము ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి క్రమంలో ఈ యావత్ ప్రభుత్వమే ఈరోజు దళితుల మీద వివక్ష చూపడం, వేరే పాఠశాలలు కళాశాలలు జోలికి పోకుండా ఈ అంబేద్కర్ పేరుని తీసేయడం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. అందరూ విద్యార్థులు, అదేవిధంగా ప్రజా సంఘాలు దీన్ని ఖండిస్తున్నాయి ముక్త కంఠంతో. ఇప్పుడైనా సరే ప్రభుత్వం వెంటనే దీన్ని పునఃపరిశీలన చేసి వెనక్కి తీసుకురాకపోతే ఎంత పెద్ద ఉద్యమానికైనా మేము తలపడతామని తెలియజేస్తున్నాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో
1000లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.